హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి పాండిచ్చేరిలో ఉండే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వీడియో. ఇక్కడ వచ్చి మనకు 3 ప్లేసులు చూపిస్తారు వాళ్ళు. 4 ప్లేసులు, ఇవి 3 పార్ట్లు అవుతున్నాయి. వీడియో పెద్దగా ఉన్నాయని అంతా ఒకే దాంట్లో పెడితే చూడలేరని 3 పార్ట్లుగా అయితే పెట్టడం జరుగుతుంది. ఇది పాండిచ్చేరిలో ఉండే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. పిచ్చావనంలో ఉండే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇంకా పెద్దది, ఇంకా చాలా బాగుంటుంది. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే ఇది హ్యాపీగా చూసేయండి. ఫ్యామిలీతో హ్యాపీగా బోట్ ఒకటి తీసుకొని హ్యాపీగా నీళ్ళలో ప్రయాణం చేస్తూ అంతా చుట్టేయచ్చు. ఆ నది సముద్రంలో కలిసే ఆ ప్లేసు, హార్బరు. తర్వాత వచ్చి కొన్ని వేల సంవత్సరాల ముందు ఒక పాత కట్టడం, బిల్డింగ్లు, అక్కడ చాలా సినిమాలు తీశారు. PS4 తమిళ సినిమాలు ఎక్కువ అక్కడ తీస్తుంటారు. ఇప్పుడు PS1 PS2 ఉన్నాయి కదా, పొన్నియిన్ సెల్వన్, ఆ సినిమాలు కూడా అక్కడే తీశారు. పోతే వీడియో విషయానికి వస్తే, ఒక అందమైన అద్భుతమైన ఒక మంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా బాగుండే ఒక ప్రదేశం. నీళ్ళల్లో మనకు ఆ చెట్లు ఒక చిన్న అడవిలాగా ఉంటుంది. ఆ చిన్న అడవిలోనే మధ్యలో వాటరు, దాంట్లో బోటు ప్రయాణం చాలా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. ఎంతో కష్టపడి వీడియో అయితే చేయడం జరిగింది మీకు అందరికీ చూపించడానికి. ఇప్పటి వరకు పాండిచ్చేరి వీడియోల్లో అందరూ ఒక్కొక్క క్లిప్ చూపిస్తారు. నేను ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంది అంతా నీట్గా చూద్దామంటే కూడా పూర్తి వీడియోలు అయితే లేవు. ఒక్కొక్క క్లిప్ చూపించడంతో కన్ఫ్యూజ్గా ఉండేది. అందుకని నేనేం చేస్తానంటే, పాండిచ్చేరిని మన ఛానల్లో చూపించే విధంగా ఇంకెవరు చూపించకుండా మొత్తం పిన్ టు పిన్ ప్రతి వీడియో కొంచెం పెద్దవైనా ఎప్పుడు మీకు అవసరం వచ్చినా పాండిచ్చేరిని చూడాలంటే మన ఛానల్లో అయితే కంటిన్యూగా అయితే చూడొచ్చు. కంటిన్యూ వీడియోలు వస్తాయి. దాదాపు పాండిచ్చేరి పరిసర ప్రాంతాలు, చిదంబరము, పోతే మహాబలిపురం, చెన్నై నుంచి దాదాపు 40 వీడియోలతో అయితే మేము ముందుకు వస్తున్నాను. కంటిన్యూగా ఈ నెలలో అయితే పూర్తిగా అప్లోడ్ అయిపోతాయి. ఈ నెలంతా తర్వాత మీరు చూసినా కూడా మొత్తం పాండిచ్చేరి, చెన్నై నుంచి మహాబలిపురం అన్ని వీడియోలు కంటిన్యూగా వస్తాయి. చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి చూడడానికి కూడా. ఇక్కడ ఎంత మంచి ప్లేస్లు ఉన్నాయంటే అంత మంచి ప్లేస్లు ఉన్నాయి. ఈ పడవ ప్రయాణం వచ్చి 3 రకాలు. ఒకటి వచ్చి పెద్ద బోటు, 2 వచ్చి చిన్నది, ఇంకొకటి వచ్చి వాళ్ళే అవి పాతకాలం పడవల్ని ఆ పక్క ఈ పక్క కట్టెలతో, దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఆ పడవని చిన్నది తోలుకొనిపోతుండేది. వాళ్ళే సపోర్ట్గా తోలుతారు. మనం ముందు కూర్చొని కూడా కట్టితో నెట్టుకుంటూ పోవచ్చు. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 1 గంట 1.5 గంట మధ్య జరిగే ఈ ప్రయాణం మన లైఫ్లో చాలా విలువైంది. మంచి ఎక్స్పీరియన్స్ అని కూడా ఇస్తుంది. అందమైన ఆ లొకేషన్లో, అందమైన ఆ వాటర్లో మన ఈ బోట్ షికారు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మెయిన్ ఫ్యామిలీతో వెళ్తే ఆడవాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ముచ్చటగా చాలా బాగుంటుంది ఆ ప్రయాణం. పిల్లలు, ఆడవాళ్ళు కూడా మంచి సేఫ్టీతో మొత్తం ఈ వాటర్ జాకెట్లతోనే మన సేఫ్టీ చూసుకుంటూనే, వాళ్ళన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే మనల్ని అయితే తీసుకొని వెళ్తారు. అద్భుతమైన ఈ వీడియోని మీరు ఖచ్చితంగా నచ్చితే మటుకు లైక్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ 3 పార్ట్లు చూసి తర్వాత దీని విషయం అనేది తెలుసుకోండి. ఒక పార్ట్లోనే అంతా పెట్టడం కుదరడం లేదు, ఎందుకంటే పెద్ద వీడియో అయితే చూడలేరనే ఉద్దేశంతో. ఒక్కొక్కరు మామూలు ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు మటుకు ఒక్కొక్క బోటు వాళ్ళే తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఫోటోషూటు. వాళ్ళకి ఈ అడవులు ఇవన్నీ కొంచెం తక్కువ. అది అడవి లోపల ఉండే ఈ వాటరు, అమెజాన్ అడవుల్లో మనం తిరిగినంత హ్యాపీగా ఉంటుంది ఈ వాటర్లో ఈ విధంగా ప్రయాణం. ఇవి పాండిచ్చేరిలో వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి. కానీ ఒక పిచ్చావనం అనే ఊర్లో అక్కడుండే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చాలా పెద్దది. అసలు అవి అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఆ వీడియోలు కూడా వస్తాయి చూడండి. బోట్లు ఎదురొస్తూ ఉంటే ఈ వాటర్లో మనం పోతుంటే మనసు అయితే భలే ఉల్లాసంగా ఉంటుంది. ఈడొచ్చి తిప్పి స్పీడ్గా మా షిప్ని కొట్టాడు, కానీ ఏం జరగలేదు. కొంచెం స్పీడ్గా వచ్చి వాళ్ళు కపుల్స్ హ్యాపీగా ఫోటోషూట్ అవి చూసుకుంటూ రిలాక్స్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫారినర్స్ అంటే ఇక్కడికి వచ్చేది హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. మనం వెళ్ళే అందుకే అనుకోండి. కాకపోతే వాళ్ళు కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండి చేస్తారు ఏదైనా కూడా. మనం ఏదైనా బడ్జెట్ లోపాల్లో పోతాము, బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటాము, ఆ బడ్జెట్లోనే ముగించుకొని రావాలనుకుంటాం. కాబట్టి మనం అందరితో షేర్ చేసుకుంటాము. వీడియో విషయానికి వస్తే చూడండి, చుట్టూరు మన చేతికి ఆ పడవలో పోతుంటే అందుతాయి ఆ చెట్లన్నీ.
చిన్న గుహల్లాగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇవి నేను చెప్పింది. వాళ్ళే హ్యాపీగా నెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అయితే భలే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. కానీ వాటితో డేంజర్ ఏంటంటే సముద్రంలో ఈ నది కలిసే ప్లేసు, అక్కడ కానీ వెళ్ళామంటే ఇరక్కపోతాము. కానీ అక్కడికి పోనీరు ఆ చిన్న వాటిని. ఎంత బాగుంది చూడండి, ఆ వ్యూవింగే చాలా బాగుంటుంది అబ్బా. ఆడ మీరు పోయి అక్కడ ఫ్యామిలీతో వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ విషయం మీకు తెలుస్తుంది. ఇటు చూసిన బోట్లు వస్తూనే ఉంటాయి, అది భలే ఉంటుంది. ఒక్కొక్క బోట్ వాళ్ళు మనకు హాయ్ చెప్తా ఉంటే, మన వాళ్ళకి హాయ్ చెప్తా ఉంటే చాలా సందడిగా బస్సులు రోడ్డు మీద తిరిగిన విధంగా తిరుగుతూ ఉంటాయి బోట్లు. ఇక్కడ మార్నింగే వెళ్తే మంచి కూల్ వెదర్లో హ్యాపీగా అన్నీ తిరిగేయచ్చు. ఎందుకంటే ఆ PS2 సినిమా తీసిన లొకేషన్ అవన్నీ నడిచి వెళ్ళాలి. అక్కడ ఎండ ఉంటే మటుకు మళ్ళీ వచ్చి కొంచెం అలసట అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా నీట్గా ఉంటుంది వీడియోలకి, కెమెరాలకి. తర్వాత వచ్చి మాకు ఇక్కడ కూల్ వెదరు, వర్షం పడుతుంది. ఇంకొద్దిసేపు వీడియో లాస్ట్ అయ్యే లోపలనే వర్షం పడుతుంది. అందువల్ల సూర్యుడు మనకైతే దర్శనం ఇవ్వలేదు కాబట్టి కొంచెం డల్గానే ఉంది కెమెరా ఇక్కడ. సరే, ఉన్న కాడికి ఉన్నంతలో ఇంకా ఇదే అవకాశం కాబట్టి తీసుకోవాల్సిందే, తప్పదు, మీరు చూడాల్సిందే. ఇక్కడ చూడండి ఎంత వాటరో. ఈ వాటర్ అంతా ఇది నది, ఆ ఫారెస్ట్లో నుంచి ఇక్కడికి వచ్చి ఈ నదిలో నుంచి సముద్రంలో వాటర్ కలుస్తాయి. ఆ వాటర్ కలిసే ప్రదేశంలో అయితే ఆ సముద్రం అలల్లో నెక్స్ట్ పార్ట్ వస్తుంది చూడండి. అస్సలైతే మాటల్లో చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్, అంత బాగుంటుంది. వాళ్ళే అల్లాడిచ్చాడైతే. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దరు నెక్స్ట్ అయితే. ఇంకపోతే ఇది ఒక పార్ట్ కాబట్టి అక్కడికి వెళ్ళి తిరుక్కొని రావడం ఒక వీడియో అయితే ముగిచ్చేసాను. నెక్స్ట్ పార్ట్లో మనం సముద్రంలో వాటరు అనేది ఏంది, దాని విషయం ఏందనేది అది చూద్దాము. హార్బరు 2-3 పార్ట్లు వస్తాయి. ఈ పాండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్దే చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోల్లో మన ఛానల్లో ఫుడ్వి ఏమైనా టెంపుల్స్ చూసారు, కానీ ఈ పాండిచ్చేరి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఛానల్కి డిఫరెంట్గా ఉండే, ఈ కొత్తదనంగా ఉండే వీడియోలు కావాలనే ఉద్దేశంతో నేను ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ పాండిచ్చేరి వీడియోలు ఈ న్యూ ఇయర్కి అయితే అంతా జనం కూడా బాగా వస్తారు. ప్రతి ఏరియా అన్నీ కూడా బాగా కవర్ చేయొచ్చులనే ఉద్దేశంతో, గ్రాండ్గా ఉంటుంది ఛానల్కి కూడా అనే ఉద్దేశంతో ఈ మూమెంట్లో వెళ్ళడం జరిగింది. ఈ మూమెంట్లో ప్రతిదీ కూడా ఎక్కువే. అక్కడ జనవరి 1కి ఎక్కువ టూరిస్టులు ఈ జనవరి 1 న్యూ ఇయర్ అక్కడ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. మన ఇండియాలో బీచ్ల్లో, నీళ్ళల్లో, వాటర్లో ఎక్కువ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశాల్లో పాండిచ్చేరి కూడా ఒకటి. ఆల్రెడీ గోవాకు వెళ్ళి ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళే చాలా వరకు. పాండిచ్చేరిలో అంత మోసాలు ఏమి ఉండవు. అయితే మన మినిమం బడ్జెట్లో మినిమం ఉంటాయి ప్రతిదీ కూడా. గోవా అంత రేంజ్లో మోసాలు ఉండవు. ఇది చాలా బెస్ట్ నాకు తెలిసి. గోవాకు వెళ్ళి ప్రతి ఒక్కరూ మోసపోయి తప్పితే అక్కడ ఏం సాధించి వచ్చేది ఏమి ఉండదు. ఏదో ఒక విషయంలో మోసపోతూనే ఉంటారు అక్కడ. రీసెంట్గా జరిగిన ఇష్యూలు కూడా చాలా బాధ కలిగిస్తాయి. ఇక్కడ ఏముండవు, హ్యాపీగా పోయి టైం టు టైం చూసుకొని రావడమే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడండి. వెంటనే వరుసగా ఇవైతే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. అలానే పార్ట్లన్నీ ఖచ్చితంగా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.